ఆయన కూడా గేమ్ ఆడుతూ ఇట్లా అబ్బాయిని సపోర్ట్ చేస్తే బయట నుంచి వచ్చాడు కాబట్టి సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అని ఏమైనా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆయన నా ఒక్క కొడుకే కాదు, అందులో లోపల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇట్లా ఆడాలని చెప్తుండు. నా కొడుకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఇట్లా ఆడాలమ్మా, ఇది ఇట్లా. ఆయన గెలవాలని పోలేదు, అందరు గెలవాలనే ప్రతి ఒక్కరు పోయారు. కాకపోతే ఆయన అందరిని తన పిల్లలు లెక్క చూసుకుంటారు, తన అన్నదమ్ములు లెక్క చూసుకుంటుండు. ఎవరిని హింసిస్తలేడు, లేడీస్నైనా బిడ్డలు లెక్క చూసుకుంటుండు, వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటుండు. హౌజ్లో ఆయనంత మంచిగా చూసుకునేటోళ్ళు హౌజ్లో ఎవరు లేరు. అందరూ తిడుతున్నా అందరూ చేసినా కూడా ప్రశాంత్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన ఒక్కరే కదా. ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా చూసి అందరు చేస్తున్నప్పుడు కూడా కామ్గా నిలబడ్డ వ్యక్తి. కామ్గా నిలబడ్డాడు, ఏమనలేదు. ఓకే, ప్రశాంత్ అంటే ముందు నుంచి మీకు ఇంట్లో చెప్తుండేనా నేను బిగ్ బాస్కి వెళ్తా బాపు? చెప్పలే. ఏ రోజు? రేపు పోతాడు అనే దాకా కూడా చెప్పలే. అవునా? ఈ యూట్యూబ్ లో వీడియోలైనా చూడలేదు? వీడియోలు చూసి చెప్పిండు కానీ నేను బిగ్ బాస్ కు పోతున్నా అని ఫస్ట్ చెప్పలే. ఫస్ట్ ఎట్లా అయింది తెలుసా? ఫస్ట్ వాడు టిక్ టాక్ తీసిండు. టిక్ టాక్ తీసినప్పుడు 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటే టిక్ టాక్ బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక రీల్ తీసిండు. రీల్ తీస్తే వీడిపోయాక లవ్ సాంగ్స్ పాట తీసిండు. దానికి 7 లక్షల రూపాయలు వచ్చినాయి. 7 లక్షల రూపాయలు వస్తే దోస్తులు ప్రేమగా ఉండి దోస్తులు ఏటీఎం కార్డు వాళ్ళ తన పెట్టిండు. ఆయన 7 లక్షలు తీసుకొని పీకిరు. పోతే అప్పుడు మా కొడుకు మా భార్య చెప్పిండట, నేను 7 లక్షలు పోయినాయి అమ్మ, బాపు ఇచ్చినవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి, నేను బతుకా అని అన్నాడు. అప్పుడే చనిపోదామని అంటే నాకు కూడా మా భార్య చెప్పలే. వారం రోజుల దాకా బాయ్ కాడికి ఏడ్చుకుంటూ పోయినాడు. వాడేమో ఏడ్చుకుంటూ పోయిండు, నువ్వు ఓ బాయ్ కాడికి అని అన్నాను. అంటే ఎందుకు అని నేను అన్నా. అంటే వాని పైసలు పోయినాయట, నిన్న నుంచి తింటలేడు, 2 రోజులు అయితే తినక అని అంటే నేను బండి తీసుకొని పోయినా. పోయేవారికల్లా వరికి కొట్టేటి పత్తి కొట్టేటి మందులన్నీ బాయికాడనే ఉంటాయి. పోయి ఆయనతో మందుల డబ్బాల కాడ కూర్చొని ఏడుతుండు. అమ్మ కూడా ఏడుస్తున్నారు ఇప్పుడు. అయ్యో మా ఏడవకండి. ఆయనతో ఏడ్చుకుంటూ కూర్చుండు. ఏమైందిరా అని నేను అడిగిన. అంటే ఏం కాలేదు, నువ్వు ఇచ్చిన పైసలు ఆయన తీసుకుపోయారు, నేను నమ్మినందుకు నా వాళ్ళే ఖరాబ్ చేసినాను, నేను బతుక బాపు అని ఏడ్చిండు అన్నట్టు. అంటే అక్కడ సూసైడ్ చేసుకుందామని వెళ్ళారా? అంటే ఇక నేను ఉండే అన్న, ఇవి ఎవరికి రా, ఈ జాగవనికి ఆ ఇల్లు ఎవరికి, ఏదన్నా అమ్ముకొని బతుకుదాం కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అని అన్న. అంటే అట్లే ఏడ్చిండు. ఏడితే మరి నాకు ఇంత మందు పోయిరా, నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో, నేను చూడ కదా అని చెప్పిన. చెప్తే సరే ఇక ఆయన మనసులో ఏమనుకున్నా మీద వాడి ఏడ్చిండు. మళ్ళీ మీద వాడి ఏడ్చినాక నీకేం కావాలి బిడ్డ, ఏది కావాలంటే నాకు ఒక ఫోన్ కొని బాపు అన్నాడు. ఫోన్ కొని అంటే కొనిస్తే తీ బిడ్డ, చచ్చిపోతే ఇప్పుడు నాకు దొరుకుతాడా, మళ్ళీ నేను చచ్చిపోతే నా భార్య బాధపడుతుంది కదా, ఇక మళ్ళీ ఆమెను కూడా బాధ పెట్టినట్టు అవుతుంది కదా అని నా మనసులో అనుకొని కొనిస్తే తీ బిడ్డ అని. పోతే వాయితీ ఆ పైసలకి ఏం లెక్క పెట్టుకోకు, కొనిస్తే తీ అని. అంటే ఎన్ని రోజులు కొనిస్తావు అన్నాడు. 20 రోజులు కొనిస్తే బిడ్డ అని. పని చేస్తుండు, మంచిగానే తింటుండు, తిరుగుతుండు, మంచిగా పని చేస్తుండు. మగదని నమ్ముకున్నా. 32,000 వచ్చినాయి. 2,000 నా జేబులో పెట్టుకున్నా, 30,000 నా కొడుకు ఇచ్చిన. 30,000 ఇచ్చినాక ఫోన్ రాదు బాపు అంటాడు. ఎంతకు వస్తుంది రా అన్న, ఈ దానికి పౌచ్ కూడా రాదు బాపు అని అన్నాడు. అంటే 30,000కే పౌచ్ రాదంటే ఇంకెన్ని వేలు ఫోన్ అని నేను భయపెట్టినా. భయపెట్టినాక ఎంత కావాలరా మరి అని అన్న. ఇస్తా అంటే కదా, 1,65,000 కావాలి బాపు అన్నాడు. 1,65,000 కావాలంటే నేను అన్నా మరి పంట చెట్టు ఉంది ఎత్తుతా, పంట చెట్టు ఎత్తినాక ఇత్త తీ బిడ్డ అంటే సరే తీ బాపు అన్నాడు. పంట చెట్టు ఎత్తిన 1,35,000 వచ్చినాయి. ఆ 1,35,000 ఈ 30 1,65,000 ఇచ్చిన. ఫోన్ తెచ్చుకుండు, ఏందో ఏమో పెట్టిండట, అందులో పెడితే మిలియన్ వచ్చినాయి అని ఇక గుడమంతా ఆడ చేనులో ఎగురుతా ఉండు, దుంకుతా ఉండు. మళ్ళా ఏంద్రా గట్ల ఎగురుతున్నావు, గట్ల దుంకుతున్నావు, తిందురాడా అంటే తింటా బాపు జర రాగు, నాకు 15 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, నా మంది అందా ఎటు పోయిరో అనుకున్నా, నా మిలియన్ చూసిరు బాపు అంటే. మిలియన్ అంటే ఎంతరా అంటే ఎంతనో చెప్పిండు, నాకు యాకలేదు. సరే తీ బిడ్డ మరి చూస్తే చూస్తుంది, మరి నీ పని ఏందో నువ్వు చేసుకో, ఆ పని చేసుకో అంటే ఇక రీళ్ళు తిత్తుండు, పెడుతుండు, ఎగురుతుండు, దుంకుతుండు, ఇట్లా అంటుండు అట్లా అంటుండు. సరే అని నేను కూడా వానికి సపోర్టే ఇస్తున్నా. ఎప్పుడన్నా అడిగితే 10, 5, 50, 100 గంతే ఎక్కువ అడగపోవు. బాపు నేను బిగ్ బాస్కి పోతా అని. బిగ్ బాస్కి పోతా అంటే
డైరెక్ట్ బిగ్ బాస్కి పోతా అంటే బిగ్ బాస్ అంటే ఏంటిది రా అని నేను అడిగిన. నీకు తెలియదు కానీ నేను చెప్తా తీ బాపు అన్నాను. మరి పోరా అన్నాను. బిగ్ బాస్ 4 నుంచే వాడు హైదరాబాద్ తిరుగుతుండు. పోయేటప్పుడు బాపు ఏమైనా పైసలు ఉన్నాయంటే 500 ఇచ్చిన, మళ్ళీ ఇంకో 100 ఇవ్వమనిలే, 50 ఇవ్వమనిలే, నాకు ఇవి దాలే అనలే ఏదనిలే. ఆ 500తోని హైదరాబాద్ పోయిండు. ప్రభుత్వం పెట్టినది పొడ్డు ఉంటుందా, 5 రూపాయల పొడ్డు తినుకుంటా ఇక సిటీలో అందరినీ ప్రేమగా చూసుకున్నాడు. వాళ్ళు ఆయనను ప్రేమగా చూసుకురు. చిన్నోళ్ళేమో అన్న లెక్క చూసుకురు, పెద్దోళ్ళేమో తమ్మిని లెక్క చూసుకురు, ఇంకా పెద్దోళ్ళేమో కొడుకు లెక్క చూసుకురు. ఇక అందరికీ మంచిగా ఫ్యాన్స్ అయిపోయారు, తిరుగుతుండ్రు, వాళ్ళే అన్నం పెడుతురు, వాళ్ళే చేస్తురు. 6 దాకా వచ్చినాక 6లో వీడియో తీసి పెట్టిండట. వీడియో తీసి పెడితే అది ఆడ స్టార్ మార్క్ ఆడ వీడియో తీస్తే ఫోన్ గుంజుకోరు. ఫోన్ గుంజుకొని గంటన్నర సేపు ఇవ్వలేదట. నువ్వు వీడియోలు తీయకు ఏది తీయకు అని బెదిరించిరట. అయితే ఇచ్చేసిరట మళ్ళీ ఫోన్. ఇచ్చేసినాక ఇక తిరుగుతూ ఉండు చేస్తూ ఉండు. ఇక ఎవరెవలకు మనసు జాలి కలిగిందో, ఎవరెవరు ఎట్లా చేసిరో, గజ్వేల బట్టల దుకాణం పైన, సిద్దిపేట రెడ్ బాగిట్ అయిన ఇక వాళ్ళు వీనెంబడి తిరిగిరుగా. వీనెంబడి తిరుగుకుంటా ఆడికి పోవను ఆడికి పోకుండా వీళ్ళని కల్పించుకుంటా వాళ్ళని కల్పించుకుంటా ఇంకా ఎట్లా చేసిరో ఏమో మనకు తెలియదు. బిగ్ బాస్కి అయితే మొత్తం మీద చేరేటట్టు చేసిరు పోయిరు. ఇక హైదరాబాద్లో కూడా ఒక వెంకటి అనేటోళ్ళు ఇంట్లోనే మావోడు తింటాడు. మావోడు వాడు తినేది కాక ఇంకా మన నడిపోడు కూడా ఆనే తింటాడు. మంచి మంచి దాదాలు హైదరాబాద్లో ఉంటారు కదా, బస్తీ దాదాలు, వాళ్ళు కూడా మావోని ఒక తమ్మిని లెక్క చూసుకొని వాళ్ళు ఫుడ్ పెట్టుడు, 10 రూపాయలు అవసరం ఉంటే ఇచ్చిరు, మంచిగా చూసుకురు. ఎమ్మెల్సీ కొడుకు కూడా మావోని ఒక తమ్మిని లెక్క చూసుకుండు. ఆ ఎమ్మెల్సీ కూడా మావోని దగ్గర తీసుకుండు. మావోనికి ఏం సాయం చేసిండు నాకు తెలియదు. ఇక అందరు మంచిగా చూసుకున్నారు అనుకో ప్రేమగా మా పల్లవిని మన పల్లవి ప్రశాంత్ను మంచిగా చూసుకురు. ఇప్పుడు మా నడిపోడు కూడా హైదరాబాద్లో వెంకటోళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, తింటుండు చేస్తుండు. ఆడేం చేస్తుండో నాకు తెలియదు. వీడు మాత్రం బిగ్ బాస్ కు చేరుకున్నాడు. చదివిచ్చారా అసలు మీరు? చదివి ఇచ్చినాం. మరి రైతు బిడ్డగా ఉండిపోవాలని, ఎందుకంటే పొలాల్లోనే చదివిండు. వాడు డిగ్రీ 2nd ఇయర్ దాకా చదివిండు. 2nd ఇయర్లో పరీక్ష రాసి తందుకు పోయిండు. పరీక్ష రాసి తందుకు పోయే వరకల్లా చుట్టుపక్కల పేపర్ తీసుకున్న వాళ్ళు ఉంటారుగా, ప్రశాంత్, ఆ పల్లవి ప్రశాంత్, ఆ వీడియోలలో వచ్చేటైనా, ఆ ఫోన్లలో వచ్చేటైనా ఆయన అనే వరకల్లా పరీక్ష రాయలేదు, సపరేట్కి వెళ్ళొచ్చు. అంతే ఇక చిక్కుపడ్డాడు అన్నట్టు. ఇప్పుడు లక్షల మంది ఉంటారుగా, అందరు అన్నారట అన్న నమస్తే హలో ఇది అది అనుకుంటా అందరు నవ్వుకుంటా కలిగే వరకు వానికి రాయబుద్ధి కాలే. ఇక పరీక్ష రాయలే, 2nd ఇయర్ పరీక్ష రాయక సపరేట్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంకా పొలంలోనే చేసుకుంటా, పొలంలో పని మంచిగా చేసిండు. అది కూడా చాలా మంది నటిస్తున్నావు ఊరికే నువ్వు పొలంలో నటిస్తున్నావు అంటే ఇప్పుడు మా తానంటే నటించి వాళ్ళ తానంటే నటించింది అనుకో, వాళ్ళు ఏ ఊరు కాడ కానీ వరం చెక్కమంటావా, ఒరేయమంటావా, కాయకిలోలతో పని చేయమంటావా, లేకపోతే ఇప్పుడు 1 ఎకరం పొలం ట్రాక్టర్ ఇచ్చి దున్నమంటావా, అది చూపెట్టినాక రైతు నుంచి రాలేదంటే చేయరాదు కదా. ఇప్పుడు నిన్ను నాటేయమంటే ఎత్తావా, వేయవు కదా. వాళ్ళు కూడా గంతే.